సొంత లాభం కొంత మానుకో పొరుగువానికి తోడ్పడబోయ్ అన్న గురజాడ మాటలను మనం పుస్తకాల్లో చదువుకుంటాం. కానీ ఆ మాటలను తన జీవితాశయంగా మార్చుకుని 30 ఏళ్లుగా నిశ్శబ్ద విప్లవం వల్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక పోలీస్ అధికారి. ఆయనే విజయనగరం జిల్లా కుర్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న డాక్టర్ బి కామేశ్వరరావు. వృత్తిరీత్యా ఆయన ధరించింది కాకి దుస్తులే అయినా ఆ హృదయం నిండా పేదల పట్ల అంతులేని కనికరం ఉంది. సమాజంలో పోలీస్ అంటే కేవలం శాంతి భద్రతల రక్షణే కాదు, అంతకు మించిన మానవత్వం ఉందని కామేశ్వరరావు నిరూపిస్తున్నారు. రోడ్డు పక్కన ఆకలితో అలమటించే అనాథలకు భోజనం పెట్టడమే కాకుండా దిక్కులేని స్థితిలో మరణించిన వారికి తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వృద్ధ మిత్ర కోఆర్డినేటర్గా వృద్ధుల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నారు. అటు నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని వారికి ఆర్థిక సహాయం, పాఠశాల సామగ్రిని అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. పర్యావరణంపై మక్కువతో వేల సంఖ్యలో మొక్కలు నాటడమే కాకుండా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఆయన చేస్తున్న ఈ నిరంతర సేవలకు గాను 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు ఆయన్ని ఘనంగా సత్కరించారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆమోస్ జేమ్స్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం అందుకున్నారు. ఒక పోలీస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజ సేవలో ఇంతటి చురుకైన పాత్ర పోషిస్తున్న కామేశ్వరరావును చూసి తోటి అధికారులు, ప్రజలు గర్వపడుతున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మరికొందరు సమాజ సేవల్లో భాగస్వాములు కావాలని యూనివర్సిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు. సమాజం పట్ల బాధ్యత ఉన్న ఇలాంటి వ్యక్తులకు మా టీవీ నెట్వర్క్ తరపున హ్యాట్సాప్ తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బి కామేశ్వరరావు గారు, గౌతమిత కోనర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా రంగాలు, విశిష్ట సేవలు అందించడానికి గాను వివిధ సేవా సంస్థల సభ్యులు మరియు మా సంస్థ అందరూ ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందజేయవలసిందిగా కోరుచున్నాము.